నాగర్ కర్నూలు జిల్లా మక్తల్లో 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించకుండా అచ్చంపేటకు వస్తున్న మంత్రి వాకిటి శ్రీహరిని అడ్డుకుంటామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అంబేద్కర్ కూడలి వద్ద నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గంలో 6వ వార్డు కౌన్సిలర్ మహదేవప్ప చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కూడా పరామర్శించకపోవడం చాలా బాధాకరం. అచ్చంపేట రాష్ట్రీయ బీజేపీ నాయకుడు మాంగ్య నాయక్ ప్రభుత్వాన్ని విమర్శించారు. చనిపోయిన మహదేవప్ప కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అది ఆత్మహత్య అంటారు కానీ ఆత్మహత్య కాదు. శ్రీహరి అనే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మేము ఆత్మహత్య కాదు, ఆయన చంపడానికి కారణం ఆయన అని మేము ఆయనని హెచ్చరిస్తూ ఈరోజు నిన్న ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మేము ఈ ధర్నాలు అది చేయలేకపోయినాము. సిగ్గు లేకుండా మళ్ళా ఇక్కడ అచ్చంపేటకు వచ్చి శ్రీహరి గారు ఎక్కడ ఉన్నా కానీ మేము అడ్డుకుంటాము. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి కావచ్చు. పోవడానికి కారణమైనటువంటి మంత్రి శ్రీహరి వారి యొక్క అనుచరులు ఈరోజు వారి యొక్క వేధింపులకు తట్టుకోలేక మరణించినటువంటి విషయము అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించకుండా ఈరోజు అచ్చంపేట నియోజకవర్గాన్ని కోసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీహరి గారిని ఖచ్చితంగా అచ్చంపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకోవడం ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఖచ్చితంగా మీ యొక్క కుటుంబాన్ని సందర్శించాలి. వారికి